5 సంవత్సరాల నూనూత్న నవ యవ్వనంలో ఉన్నటువంటి మహానుభావుడు సన్యాస దీక్షను స్వీకరించి అక్కడ కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా నియమించబడ్డాడు. అలాంటి విశిష్టమైనటువంటి ఆ యొక్క కంచి విశేషాన్ని ఒక 5 నిమిషాల్లో మీ ముందుకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరెవరు కంచి దర్శనం చేశారు అమ్మవారిని, కంచి కామాక్షి అమ్మవారిని ఎవరెవరు దర్శనం చేశారు చెయ్యెత్తండి. మహాతల్లిని దర్శనం చేసుకుంటే అమ్మవారి యొక్క విశిష్టత ఏమిరా అని అంటే, సాక్షాత్తు కూడా మహాతల్లి అమ్మవారు వామాచారానికి సంబంధించినటువంటి చాలా ఉగ్రదేవత. మహాతల్లి చాలా ఉగ్రదేవత. సాయంకాలం ఎప్పుడైతే సూర్యాస్తమయ సమయం అవుతుందో మహాతల్లి ఆ యొక్క కంచి పీఠము నుంచి ఆ యొక్క గర్భగుడి నుంచి బయటకు వచ్చి అమ్మవారు సాయంకాలం వేళ బయట ఏ ప్రాణి దొరికినా కూడా 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణి దొరికినా కూడా వారిని భుజిస్తూ ఉండేది. అంటే అమ్మవారికి రక్త దాహం అనేటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి సందర్భములో కంచిని పాలిస్తున్నటువంటి మహారాజుల వారు ఏమి చేయాలో దిక్కు తెలియనటువంటి స్థితిలో మహామంత్రవేత్తలు, తంత్రవేత్తలు, యంత్రవేత్తలను కూడా చాలా మంది గురువులను పిలిపించాడు. కానీ ఏ స్థితిలో కూడా మహాతల్లి యొక్క కోపము, ఉద్రేకము అమ్మవారిని చల్లగా కాదు. అలాంటి సందర్భములో సాక్షాత్తు జగద్గురువైనటువంటి ఆది శంకరాచార్యులు శంకర సాక్షాత్ అన్నట్టుగా పరమాత్ముడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఆ షేదు హిమాలయం నుంచి కన్యాకుమారి వరకు కాలినడకన చేస్తూ కాంచీపురానికి రావడం జరుగుతుంది. మహానుభావుడు మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, ఓ మహారాజా, మేము సన్యాసులము, ఈ రోజు సాయంకాలం మేము విడిదిగా అమ్మవారైనటువంటి కాంచీపురంలో కామాక్షి అమ్మవారి యొక్క దేవస్థానంలో మా యొక్క విడిదిని ఏర్పాటు చేయండి అని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి శంకర, సాక్షాత్తు మీరు శంకర భగవానులతో సమానమైనటువంటి వారు, మీకు నీకు తెలియనిది ఏమీ లేదు, మీకు సర్వభూత భవిష్యత్ వర్తమానాలు కూడా తెలిసినటువంటి మహానుభావుని నీకు చెప్పేంత వారిని కాదు. అమ్మవారి ఉగ్ర రూపములో రక్త దాహాన్ని తీర్చుకునేందుకు సాయంకాలము సూర్యాస్తమయమైనటువంటి తర్వాత రాజ్యము మీదకి బయటకు వచ్చి ఎవరు కనపడితే వారిని చంపి భక్షిస్తా ఉంది. అలాంటప్పుడు నువ్వు చిన్న వయసులో ఉన్నటువంటి మహానుభావుని, చిన్న పసిబిడ్డవు, నీవు అక్కడ నిద్ర చేస్తే నీ యొక్క ప్రాణానికి నేను బాధ్యునవుతాను, వద్దు స్వామి అని చెప్పి పాదాలు పట్టుకొని వేడుకుంటాడు ఆ మహారాజు శంకరాచార్యులని. కానీ శంకరాచార్యుడు, మహారాజా, సన్యాసిగా నేను అర్థిస్తున్నాను, మహారాజుగా నువ్వు నా యొక్క కోరికను నెరవేర్చడం నీ యొక్క ధర్మం అని చెప్పి గట్టిగా వాదించిన వెంటనే మహారాజు ఊహు అనలేక 2 చేతులను జోడించి శంకర భగవాను పాదాలకు అష్టాంగ సాష్టాంగ నమస్కారాలను చేసినటువంటి ఆ మహానుభావుడు విడిదిని ఆ మహాతల్లి అయినటువంటి కాంచీపురములో అమ్మవారి యొక్క గర్భగుడికి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క ప్రాంగణంలో మహానుభావుడైనటువంటి శంకరుల వారు అక్కడ కూర్చొని సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క నామస్మరణతో మహాతండ్రి అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ బ్రహ్మగాయ త్రివాంతకాయ త్రికాతీకాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ అన్నటువంటి ఏకాదశ రుద్ర మంత్రముతో పంచాక్షరి మంత్రంతో స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలను చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో మహాతల్లి సూర్యాస్తమయమైనటువంటి వెంటనే మహా ఉగ్ర రూపములో అమ్మవారు 8 చేతులతో మహాతల్లి ఉగ్రంగా మహోద్భుతంగా ధడ 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 అన్నటువంటి అందరసత్తంతో ఘల్ 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 అని కోపోద్రిక్తంతో కలిగినటువంటి ఆ యొక్క కంచి కామాక్షి అమ్మవారు బయటికి రావడం గర్భగుడి నుంచి గమనించినటువంటి ఆ యొక్క శంకరులు వెంటనే అమ్మవారిని చూసి, అమ్మా తల్లి ఆగు జగజ్జనని, మహాతల్లి ఆగు, కంచి కామాక్షి మధుర మీనాక్షి అన్నీ నువ్వే, మహాతల్లి అయినటువంటి సర్వదశుమణ విద్యాధిష్టాన దేవతలకు కూడా అధిష్టాన దేవత సాక్షాత్తు నిపుణులు లలితా త్రిపుర పట్టారేవో, నీవు ఈ యొక్క ఉద్రిక్తమైనటువంటి కోపరూపం ఎందుకు తల్లి, ఎందుకు ప్రజలను భక్షిస్తున్నావు, వారిని ఎందుకు తింటున్నావు అన్నటువంటి అడిగినటువంటి వెంటనే ఆ యొక్క శంకరుని వైపు చేసి, ఎవడివిరా నువ్వు బాలక,
తుచ్చమైనటువంటి మాటలను ప్రేలాపన చేస్తూ ఉన్నావు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సాక్షాత్తు కంచి కామాక్షితో మాట్లాడుతున్నావు. అర్థమవుతాందా? అన్ని ఒక ఉగ్ర చూపుతో మహాతల్లి చల 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 అన్నటువంటి అగ్నినేత్రాలతో శంకరుల వారిని చూడడం ప్రారంభించింది. శంకరుల వారిని చూసినటువంటి వెంటనే అమ్మ రెండు చేతులు నమస్కారం ఎత్తి రెండు చేతులను కూడా మహస్తల్లికి నమస్కారం చేస్తూ, అమ్మా తల్లి, మహాతల్లి, ఆదిశక్తి, పరాశక్తి, అధర్వనవత్రకాళి, సర్వ రూపాలలో దాగినటువంటి మహాతల్లి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికి శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అన్నటువంటి మహాతండ్రి ఆ యొక్క మహాతల్లిని నమస్కారం చేసుకుని వెళ్తే మహాతల్లి వెంటనే కొద్దిగా కోపాన్ని తగ్గించి, ఎవడివిరా నువ్వు అని అడుగుతుంది. అడిగినటువంటి వెంటనే, నేను శంకర అనేటువంటి నామధేయాన్ని ధరించినటువంటి సన్యాసిని మాత, మహాతల్లి అయినటువంటి నీ కోసము, నీ యొక్క రూప దర్శన కోసము ఈ రోజు ఇక్కడ నేను బస చేశాను తల్లి అంటాడు. అన్నటువంటి వెంటనే మహాతల్లి చూసి పక్కునమని నవ్వి, సరే నేను నీకు ఒక కోరికను ఇస్తున్నాను, అంటే నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను, ఏం వరం కావాలో కోరికో అని చెప్పి ఆ శంకరుని కామాక్షి అమ్మవారు అడుగుతుంది. అప్పుడు శంకరుడు, అమ్మా నువ్వు నేను కలిసి పాచికలాడదాము తల్లి, పాచికలాడదాం. పాచికలాడితే ఎవరు గెలిస్తే వారిది పైచేయి కాబట్టి నేను గెలిస్తే నన్ను నువ్వు భోజనముగా స్వీకరించు తల్లి. అంటే ఈ రోజుకు నీకు ఆహారంగా శంకరుడు వస్తాడు, అంటే నేను నీకు ఆహారంగా ఉంటాను. నీవు గాన ఓడిపోతే ఏమిరా ఏమంటున్నావు? ఆది పరాశక్తి నీతో పిల్లవాడితో ఆడి ఓడిపోవడమా? అసంభవం అంటుంది. తల్లి 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 ఓడిపోతే ఒకవేళ అని అడిగినటువంటి వెంటనే, నేను గాన ఓడిపోతే ఈ రోజు నుంచి కాంచీపురానికి మహా సౌమ్య దేవతగా